मामुपेत्य पुनर्जन्म दुःखालयमशाश्वतम् नाप्नुवन्ति महात्मानः संसिद्धिं परमां गताः. నన్ను పొందిన పిదప మహాత్ములకు ఈ దుఃఖముల నిలయము మరియు తాత్కాలికము అయిన ఈ లోకంలో పునర్జన్మ ఉండదు. ఎందుకంటే వారు సర్వోత్కృష్టమైన పరిపూర్ణతను సాధించారు. భగవత్ప్రాప్తి పొందితే వచ్చే ఫలితం ఏమిటి? భగవత్ప్రాప్తిని పొందిన వారు ఈ జనన మరణ చక్రం నుండి విడుదల పొంది భగవంతుని దివ్యధామమునకు చేరుకుంటారు. ఈ విధంగా వారు తిరిగి తిరిగి దుఃఖములకు నిలయమైన ఈ భౌతిక ప్రపంచంలో జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. పుట్టేటప్పుడు నిస్సహాయ స్థితిలో ఏడుస్తూ ఎంతో బాధాకరమైన స్థితిని అనుభవిస్తాం. తదుపరి పసిబిడ్డలుగా మనకున్న అవసరాలను మనం వ్యక్తపరచలేకుండా ఉండి ఏడుస్తాం. యుక్త వయసులో శారీరక అవసరాల కోసం తంటాలు పడాల్సి వస్తుంది. దీంతో మానసిక క్షోభ అనుభవిస్తాం. వైవాహిక జీవితంలో దాంపత్య భాగస్వామి యొక్క విలక్షణ స్వభావాలను భరించాలి. ముసలితనం చేరుకున్నప్పుడు శారీరక దౌర్బల్యములను అనుభవించాలి. జీవితం మొత్తం మన స్వంత శరీరం మనస్సుల నుండి జనించే బాధలు, ఇతరుల ప్రవర్తన, ప్రతికూల పరిస్థితుల నుండి జనించే కష్టాలను అనుభవించాలి. చివరికి మనం మృత్యుకాలంలో పడే యాతనను కూడా అనుభవించాలి. ఈ మొత్తం దురవస్థ అర్ధరహితమే కాదు. భగవంతుని బృహత్పదంలో దీనికి ఒక ప్రయోజనం ఉంది. భౌతిక ప్రపంచమే మన శాశ్వత స్థానం కాదు అన్న విషయాన్ని బోధపరుస్తాయి. అది భగవంతునికి విముఖమై ఉన్న మనలాంటి జీవాత్మలను సంస్కరించే ప్రదేశం వంటిది. ఇక్కడ మనం దుఃఖం అనుభవించకపోతే భగవంతునికై అభిలాష ఎన్నటికీ పెంపొందించుకోలేము. ఈరోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.